ఏడుకొండ వెంకటరమణ గోవింద గోవింద. నేను గోవిందమాల గురుస్వామిని, గ్యార గోపాల్, గోవిందమాల దీక్షాపీఠం, కర్మగఢ్, హైదరాబాద్ నుండి. భారతీయ వేదాంత మార్గంలో భగవంతుడిని అన్వేషించే విషయంలో ప్రతి వస్తువులోని, చెట్టులోను, పుట్టలోను, ప్రతి జీవిలోని భగవంతుడు ఉన్నాడని పురాణాలు, వేదాలు, శాస్త్రాలు చెప్తుంటే నిరాశ నిస్పృహలో మునిగిన ఒక సమస్త విషయం నీలోనే ఉందని తెలిపేదే నాకు ధనం, బంధువులు, మిత్రులు, పరివారము, అభిమానులు ఉన్నారని అహంకారంలో ఉన్న నీకు ఈ బంధాలన్నీ తుచ్చమైనవని గుర్తు చేసేది. ముందు నువ్వేంటో నువ్వు తెలుసుకో. నిజంగా అలా తెలుసుకుంటే చిదానందమైన పరబ్రహ్మ స్వరూపం అదే. ఆత్మరూపంలో భగవంతుడు మనలోనే కొలువై ఉన్నాడని స్మరింపజేసే ఒక అద్వైత స్తోత్రమే జగద్గురువుల ఆదిశంకరాచార్యులు కేవలం 6 శ్లోకాల్లోనే నువ్వేంటో అనే తెలియజేసే నిర్వాణ షట్కాన్ని తన అద్వైన తత్వానికి పరికాష్టగా ఎంతో అద్భుతంగా నిర్వచించారు. అసలు నువ్వేంటి? నిర్వాణం అంటే రూపం, షట్కం అంటే 6 శ్లోకాలు. ఈ స్తోత్రంలో నేను అంటే అనిర్వచనమైన, అవేద్యమైన ఆత్మగా చెప్పబడతారు ఆదిశంకరాచార్యులు. ఆత్మశక్తిని తెలియజేసే ఒక గొప్ప తత్వం అన్నమాట. ఇది మీరు జాగ్రత్తగా వింటే మీరేంటో మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏంటో మనం తెలుసుకోకపోతే మనము ఎప్పుడు తెలుసుకుంటాం? నేను మనసుని కాను, వ్యక్తిని కాను, ఆహారాన్ని, చిత్వాన్ని కాను, ఇంద్రియాలక కొలవబడే నన్ను చర్యలలో నాలుక, నాసికము, నేత్రాలను కూడా కాను. నేను పంచభూతాలైన ఆకాశాన్ని కాదు, భూమిని కాదు, అగ్నిని కాదు, వాయువుని కాదు, కానీ జలాన్ని కూడా కాదు. నేను ఈ ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నానంటే ఆనందాన్ని అనుభవించేది, దుఃఖాన్ని అనుభవించేది నేను కాదు. సదా ఆనందంగా భాషిల్లే చిదానంద రూపుడైన శివుడే ఈ యొక్క ఆనందానికి అన్నిటికీ కారణం. నా ఆత్మకు కూడా శివుడే కారణం. శివుడే నాలో ఉన్నాడు, నాలో ఉండి నడిపిస్తాడు. నాకు ప్రాణం లేదు, కానీ నేను అన్ని ప్రాణులను సంచరించగలుగుతాను. నాకు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాల మధ్య నాకు ప్రపంచ ప్రాణాలన్నీ వాయు సంబంధమైనవి లేవు. నాకు సప్తధాతువులు అంటే రక్త, మాంస, మేధ, అస్థి, మధ్య, శుక్ర రసములుగా 7 ధాతువులుగా లేవు. అన్నమయ, ప్రాణమయ, తనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనబడే పంచకోశాలు నాకు లేవు. నేను పంచకర్మేంద్రియుల చేత కానీ, వాక్కు చేత కానీ, చేతులతో కానీ, పాదాలచే కానీ కామ ఇచ్చని కోరికలు తీర్చుకునే ఇంద్రియములని కాను. ఈ పదార్థములచే నిండి ఉన్న ఈ చెత్త కూప వంటి శరీరంలో నిత్యము శక్తిని కలిగించే ఆనంద రూపుడైన శివుడే. ఆ శివుడే నాకు ఆనందాన్ని కలగజేస్తాడు, నా ఆత్మని నడిపిస్తాడు. నాలో ఉంది ఆయనే. నాకు ద్వేషం లేదు, రాగం లేదు, లోభము లేదు, మోహము లేదు, మదమాశ్చర్యాలు నాకు లేవు. ధర్మార్థ కామ మోక్షంగా చెప్పబడే చతుర్విధ ఫల పురుషార్థాలు నన్ను అంటవు. ఎందుకంటే ఈ పైన శరీరంగా కనిపించే భౌతిక స్వరూపాన్ని నేను కాదు. ఆ శరీరంలో శక్తిని ప్రసాదించే చిదానంబ స్వరూపుడైన శివుడవే నేను. అర్థమైందా? నాలో ఉంది శివుడే, నన్ను నడిపించేది శివుడే. అంటే ఇక్కడ హరిహరులు తేడా కాదు. నాకు పుణ్యం లేదు, పాపము లేదు, సుఖము దుఃఖము లేదు. మంత్రాలు, తీర్థయాత్రలు, వేదాలు, విఘ్నాలు ఏవి నాకు లేవు. భోజనం, ఆ భోజనాన్ని అనుభవించే భృక్తము నేను కాదు. నేను నీలో కొలువై ఉన్న చిదానంద రూపుడైన శివుణ్ణి.
అర్థమైందా? విష్ణువు కూడా ఇక్కడే ఉన్నాడు, హరిహరులు వేరు కాదు, ఇద్దరూ ఒకటే. నాకు మృత్యువు లేదు, అనుమానాలు లేవు, జాతి కుల వర్ణ లింగ భేదాలు నాకు లేవు, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు చావు లేదు, అసలు పుట్టుకనే లేదు. బంధువులు పుత్రులు గురువులు శిశువులు ఏ బంధాలు నాకు లేవు. అవన్నీ ఈ శరీరానికి మాత్రమే ఉంటాయి. నేను ఈ శరీరంలో చైతన్య శక్తిగా కొలువై ఉన్న చిదానంద రూపుడైన శివుడిని, ఆత్మని. అదే శివుడిని, విష్ణువుని. ఇవి రెండు నేనే, నాలోనే ఉంది. నేను నిర్వికల్పుణ్ణి, నాకు సాటైనది సమానమైనది ఏదీ లేదు. నాకు ఆకారాలు రంగు రూపములు లేవు. ఈ శరీరంలోని అన్ని ఇంద్రియములకు అధిపతిని నేనే. నాకు సంబంధించినది ఏదీ లేదు, నాది కానిది ఏదీ లేదు. నాకు బంధాలు బంధువులు బంధనాలు లేవు, నాకు ముక్తి విముక్తులు కూడా లేవు. నేను వీటన్నిటికీ అతీతంగా చిదానంబ రూపుడైన శివుడనే. ఆయన శివుడే నేను, నాలో ఉన్నాడు కాబట్టి నేనే శివుని అని తెలియజేసిన ఆత్మనే భగవంతుడు ప్రతి జీవులో ఆత్మరూపంలో కొలువై ఉన్నాడని ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేసి అద్భుతమైన స్తోత్రమే నిర్వాణ షట్కం. సమస్త యోగములందు ఉపనిషత్తులందు వేదాలందు తెలియజేసే ఆ పరబ్రహ్మ స్వరూపము నీలోనే ఉంది. అదే ఆత్మ. ఆత్మ ఆత్మ దేని గురించి అయితే నోటి చెప్పడానికి వీలు కాదో, దేని ద్వారా నోటిలోంచి వాక్ ఉత్పన్నమవుతుందో, ఏది మనసులో ఎత్తించడానికి వీలు కాకుండా ఉందో, మనసులో ఊహలు ఉత్తేజపరుస్తుందో, ఏది కళ్ళకి కనపడుతుందో, కనులకు కనిపించే దృశ్యాలన్నీ చూసేలా చేస్తుందో, ఏది చెవులకి వినపడేలాగా చేస్తుందో, ప్రతి శబ్దాన్ని చెవులకి వినిపించేలా చేస్తుందో, దేనికైతే ప్రాణం లేకుండా చలనం లేకుండా ఉండి ప్రతి ప్రాణిలో చలనాన్ని కలిగిస్తుందో, దేనికైతే శరీరం లేదో, ఏదైతే ప్రతి శరీరంలో ఉందో, ప్రతి శవాన్ని శివంగా ప్రకాశింపజేస్తుందో, ఆ భగవద్గీతలో చావు పుట్టుకల లేని అగ్ని దహింపలేనిది, శస్త్రము ఛేదించలేనిది, దేనిని కీర్తించాలో ఆ నయనం ఆ చిత్రాన్ని నయనం దహతి భావః అనే గీతాసారంని కీర్తించబడిన ఆత్మని నేనే శివుడని. నేను నేను అని శరీరంలో నేనున్నంత వరకు నాకు విలువ, గౌరవం, కీర్తి. నేను నీ దేహంలో వేరైన రోజు నీ శరీరం ఎంత అందమైనదప్పటికీ, ఎంత ధనవంతుడు అయినా, ఎంత విజ్ఞానవంతుడు అయినా, నిశ్చేష్టుడవై బూడిద కావలసిన వాడివే. నీ శరీరంలో శివుడిగా శివంగా నేనున్నప్పుడు నీ దేహానికి గౌరవం, చైతన్యము, చలనము ఉంటుంది. ఈ శివం బయటికి వెళ్ళిన రోజు నీవు శవం, శివం లేని శవం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆత్మనే శివుడు, మనలో ఉండి నడిపించేదే శివుడు. ఆ శివుడే మనలో కొలువై ఉన్నాడు. దేహమే దేవాలయము. ఈ దేవాలయంలో ఇప్పుడు మీరు విన్న దాంట్లో నేను కాను అనే తత్వాన్ని మీరు తెలుసుకుంటే అసలు నేనెవరు అనేది నీకు అర్థమవుతుంది. నువ్వు ఎవరివి కాదు. ఈ శరీరంలో ఉన్నప్పుడు నీకు ఒక పేరుంది. ఈ శరీరం విడిచిపెట్టినప్పుడు ఆ పేరు ఆ శరీరానికే పేరు ఉంటుంది, ఆత్మకి పేరుండదు. కాబట్టి నిర్వషట్కారంలో ఇది బాగా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పిందనమాట. ఇది మనము తప్పకుండా తెలుసుకోవాలి. ఆది శంకరాచార్యులు చెప్పిన ఈ తత్వాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.